వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుడుంబ స్థావరాలపై మరిపెడ పోలీసుల దాడులు. లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ. అధికార పార్టీకి వణుకు పుట్టించిన కౌశిక హరి. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, రామకొండ పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని డీఎస్పీ, ఏఎస్పీలు, సీఏ, పోలీస్ స్టేషన్, ఎస్హెచ్ఓ అధికారులతో కమిషనరేట్లో యూఐ కేసులు, గ్రేవ్ యూఐ లైన్ పెండింగ్లలో కేసులు పరిష్కారం, ఎస్సీ ఎస్టీ యూఐ కేసులు, ఉమెన్ అగెనిస్ట్ కేసులు, పీఓసీ ఎస్ఓ కేసుల పరిష్కారం, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు, ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ మరియు మహిళా కమిషన్కు సంబంధించిన అపీల్ పిటిషన్ పెండింగ్పై రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. ఫోక్సో, ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసులో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలని అన్నారు. వేరే వాళ్ళు చెప్పాలి, ఆఫీసర్ చెప్పాలి, ఇమీడియట్గా అలర్ట్ చేయాలని లేదు, బీసీలను అలర్ట్ చేసి తొందరగా ఇన్సిడెంట్ చెప్పాలి, అక్కడ నుంచి చెప్పాలి. ఈ అలర్ట్నెస్, ఈ ఫిట్నెస్ కనబడుతుంది. సో అది చూస్తే ఇంకా రెడ్యూస్ అవుతుంది, గ్రాడ్యువల్ రెడ్యూస్. 10 నిమిషాలు అంతలోకి వస్తున్నాడంటే వానికి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బీసీ వాడి ఏరియాలో ఒక బీసీకి దూరంగా ఉండడానికి ఉంటే వేరే బీసీ కూడా పోతున్నాడు అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇమీడియట్లీ సంబడి హ్యాస్ టు గో ఇమీడియట్లీ. Somebody has to go. Police uniformed officer has to go immediately as early as possible. This is our motto. We రాసుకోండి, అందరు రాసుకోండి. ఫస్ట్ ఎవరో ఒకరు, ఈవెన్ ఒకవేళ ఇన్స్పెక్టర్ లెవెల్ కాదు, ఏసీపీ లెవెల్ ఆఫీసర్ ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాడంటే కానిస్టేబుల్ రావాలా, వాడు వచ్చిన తర్వాత ఎస్ఐ రావాలని నాకు ఇక్కడ హంగామా పెట్టాలి. అప్పటి వరకు నేను బోర్ కాదు. ఫస్ట్ ఎవరు ఉంటే అక్కడ ముందుగా వెళ్ళిపోయి అందరినీ బ్యాకప్ తెలుసుకోండి. ఇది అసలు లేని హైరార్కికల్ కాదు. కొండెక్కిన కూరగాయల ధరలు. పేద మధ్యతరగతి కుటుంబీకులు కొనలేని, తినలేని పరిస్థితులు ఉన్నాయని అమాంతంగా పెరిగిన కూరగాయల ధరలు. కూరగాయల ధరలను పేద మధ్యతరగతి కుటుంబాలు తినలేని పరిస్థితులు ఉన్నాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. ఈరోజు కూరగాయల ఫ్లకర్స్ పట్టుకొని కూరగాయల ధరలు తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్లలో, రైతు బజార్లలో కూరగాయల ధరలు బెంబేలెక్కిస్తున్నాయని అన్నారు. టమాటో 80 రూపాయలు, ఉల్లి 50 రూపాయలు, మిర్చి 85 రూపాయలు ఇలా కూరగాయల ధరలు కొనలేని, తినలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. రోజుకి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పేద మధ్య తరగతి కుటుంబాలు తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే రోజు పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వెంటనే పేదలను దృష్టిలో ఉంచుకొని కూరగాయలు తగ్గించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కిలో కొనే దగ్గర పావు కిలోనే కొని తినే పరిస్థితికి ఏర్పడ్డాయి. ఎంత పెరిగాయంటే చాలా దారుణంగా రోజుకి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు గుర్తించి కూరగాయల ధరలను తగ్గించాలని కోరుకుంటున్నాం. ములుగు జిల్లా ఏటూరు నగర మండలం ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసూరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు పి శ్రీజ, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్, ఏటూరు నగర ఏఎస్పీ మహేష్తో కలిసి నిర్వహించారు.
లేకపోవడము, షటర్లు లీకేజ్లు, ఇది రావద్దు. ఇక ఇష్యూ రావద్దు. మీరు రేపటి నుంచి ఆయనతో పని చేయించండి. నేను ఎప్పుడో చెప్పిన, యాక్చువల్గా మొన్ననే చెప్పిన సి గారికి, ఫౌండేషన్స్ ఇవి అంటే మనతోటి మొదలు వర్క్ పెట్టి అంటే తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం ఫౌండేషన్. కాబట్టి తొందరగా స్పీడప్ చేసి దగ్గర ఉండండి. అది మళ్ళీ మళ్ళీ రావు ఇక మనకి. కుప్పం మండలం కొటాలూరు పంచాయతీ సర్పంచ్ రాజేంద్రన్ మరియు యూనిట్ ఇన్ఛార్జ్ సంజీవ్జీ రాజ్ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. రామకృష్ణ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి మహిళలకు ముఖ్యంగా గెలిపించినటువంటి మీ అందరికీ కూడా ఈ విజయం మీ విజయం, ఈ విజయం ప్రజా విజయం, ఈ విజయం కార్యకర్తల విజయం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ విజయాన్ని కార్యకర్తలకి అంకితం చేశారు. అంటే ఆయన వస్తానే సంతకం చేసిందే యువకుల కోసం, ఉద్యోగాల కల్పన కోసం. జరిగింది. ఈ నెల తీసిన వాళ్ళందరికీ కూడా 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. కాకుండా మీ అందరికీ ఎన్నో సౌకర్యాలు 1,500 రూపాయలు అయితేనేమి యువకులకు, మహిళలకు ఇవ్వడం. అదేవిధంగా ఈ యొక్క మెగా డిఎస్సిని కాల్ఫార్ చేయడం, ఇవన్నీ కూడా కాకుండా 5 పథకాలను ఇమీడియట్ గా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ 5 పథకాల్లో మనందరినీ కూడా పేదలకి ఏ విధంగా సహాయం చేయాలి అనేది ఆయన తెలియజేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించి మనకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు చేయడానికి ఇక్కడికి రావడం తథ్యం. వారు మరి 23వ తేదీ వస్తారని యువతంతా చదువుకొని ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతుంటే ఈ రోజు దాదాపు 17,000 ఉద్యోగాలకు మెగా డిఎస్ ఫస్ట్ సంతకం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. రెండవ సంతకం, ఇక్కడంతా రైతులు చదువుకోకుండా నానా ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి వల్ల టైటిల్ యాక్ట్ చట్టం తీసుకొచ్చి పట్టా పాస్బుక్ లో కూడా ముఖ్యమంత్రి ఫోటో తీసుకోవడం ఏమి న్యాయం అనేది ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ రోజు రైతులు ఏమి తెలియకుండా పట్టా పాస్బుక్ లో ఉన్నా కూడా వచ్చి కొన్ని సంవత్సరాలుగా మనం వ్యవసాయం చేస్తామా తప్ప పట్టా పాస్బుక్ మన పేర్లు ఉందా లేదా అని తెలుసుకునే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పట్టా పాస్బుక్ 90 రోజుల్లో ఈ పట్టా పాస్బుక్ మారుకుంటే మనము దాన్ని చూసుకునే పరిస్థితి లేకపోతే మన భూమి వేరే వాళ్ళ పైన వస్తుంది. మన పట్టా పాస్బుక్ ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం, మన భూమి హక్కులు సర్వేరాళ్ళు ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడం ఏమి అన్యాయమో, ఏమి దురదృష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు మన పట్టా పాస్బుక్ మన ఫోటోనే ఉండాలనే ఉద్దేశంతో టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశారు. 3వ సంతకం, పెన్షన్ మాట తప్పకుండా 4,000 అంటే 4,000 ప్రకటించి 3 నెలలకు 1,000 కలుపుతూ 4,000 ప్లస్ 3,000 7,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. అదే కాదు, మన ముఖ్యమంత్రి నియోజకవర్గం యువతకు
యువతకు అనేక రకాలుగా స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ఆయన సంతకం పెట్టారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఫ్రీ ఉచిత బస్సు కానీ మహిళలకు ఏటూరు నాగరం మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామానికి వెళ్లే బస్సును పూజ చేసి బస్సును ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసూరి అనసూయ సీతక్క. అనంతరం మంత్రి సీతక్క బస్సులో ప్రయాణించి జిల్లా కలెక్టర్ మరియు ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. ఏటూరు నగర మండల కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు మరియు ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ను మోడల్ బస్టాండ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి నిహారికను మోసం చేసినందుకు అడగడానికి వెళ్లిన అమ్మాయిని బషీర్ అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది. బషీర్ పోలీసులతో కుమ్మక్కై నిందితుడు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోకుండా అమ్మాయిపైనే కేసు పెట్టి బొక్కలో తోస్తా అంటున్న పోలీసులు. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలంలోని గాలివారిగూడెం శివారు తిరావర్ తండల కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 50 లీటర్ల కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్నారు. 5గురుపై కేసు నమోదు చేయడం జరిగింది. అప్సారి మండలం నల్లగుట్ట శ్రీ కుర్మ నారాయణ స్వామి క్షేత్రంలో శ్రీ కుర్మ జయంతి వేడుకలు. పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక
చింతా జలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతా జలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 లోకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ. మరిపేర ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే ఎంపీ బలరాం నాయక్, డాక్టర్ జటోతు రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్లతో కలిసి పర్యటించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసారి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. అనంతరం కురవి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పర్యటించారు. ఎంపీ గారికి అవునా సారీ ఒకసారి ఎంపీ గారికి వెళ్దాం
పంపించాము. సో జిల్లాలో దాదాపు 5% ఈసారి ఈ ఏరియాలో మిర్చి బాగా ఎక్కువ పండిస్తారు. అయితే విత్తనాలు కల్తీ ఉండడం రైతులు క్రాప్ మంచిగా వస్తుంది. అక్కడ క్రాప్ సారీ ప్లాంట్ బాగా వచ్చి ఇప్పుడే ఫస్ట్ సీడ్స్ షాప్స్ ఉంటాయి వాటి మీద ఒక 2 అవసరమైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ కౌశిక హరి ప్యానెల్ కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టిందని చెప్పాలి. 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్మికులు ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో 800 పైచికలకు ఉన్న కార్మికులు మంత్రి ముఖ్య అనుచరులుగా చెప్పుకునే ప్యానెల్ని కాదనడం గమనార్హం. చుట్టపై వస్తాడు పిలవంగా తలవంగా పండగై ఉంటాడు ఆడంగా పాడంగా కలగలిసి సాగరా చాటరా జయమ్మన తేరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే అమ్మమైన మనసులన్నీ కలిసి ఆడనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే అమ్మమైన మనసులన్నీ కలిసి ఆడనే ఒగ్గు కథ ద్వారా బడిబాట ప్రచారం హెచ్ఎం అచ్చ సుదర్శన్ వినూత్న ప్రయత్నం. వివరాల ప్రకారం హన్మకొండ జిల్లా నడికూడ మండలంలోని చెల్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో ఒగ్గు కథ ద్వారా పాఠశాల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ పాఠ రూపంలో చెప్పించడం జరిగింది. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మరి విద్యార్థులకు మరి వారిని కన్న తల్లిదండ్రులకు మరి ఆ ప్రాథమికోన్నత పాఠశాల హెడ్ మాస్టరు అచ్చా సుదర్శన్ గారు ఓదెల గ్రామ వాస్తవ్యులు. మరి ఆ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా హెడ్ మాస్టర్ గా ఉండి ఎంతో మంది పిల్లలకు చదువు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వచ్చినటువంటి మహనీయుడు. మరి ఆ సుదర్శన్ గారు ఆ చెర్లపల్లి గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ప్రతి ఇంటిలో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు మంచి భవిష్యత్తునియాలి, ఆ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉండాలి, ఆ తర్వాత గురువులపై ఉండాలి. అందుకొరకే ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆ పిల్లల తీర్చిదిద్దేటువంటి పాఠశాలలు చేర్పించాలి. ప్రాథమికోన్నత పాఠశాల అంటే అనుభవజ్ఞులైన మరి ప్రభుత్వం తరపున నడిచేటువంటి పాఠశాల ప్రాథమిక పాఠశాల. ఆ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మరి మేధావులు ఉన్నటువంటి ఆ పాఠశాలలో తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రి వారి బిడ్డలు గాని కొడుకులు గాని చేర్పించి మాకు అప్పచెప్పితే ఆ పిల్లలకు అక్షరాలు నేర్పించి జ్ఞానోదయాన్ని ఇచ్చి ఈ లోకం మీద మంచి ప్రబుద్ధులు చేసి జ్ఞానులు చేసేటువంటి బాధ్యత మాదని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గమనించి చెర్లపల్లి గ్రామ ప్రజలందరూ పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించగలరని కోరుతూ మరి ఆ పిల్లల మీద ప్రేమతో మహనీయుడు అచ్చా సుదర్శన్ గారు మరి హెడ్ మాస్టర్ గారు ఒక చిన్న పాటతో అందుకొరకే
దొంగలకు దొరకనిది విద్య, పాగళ్ళు వంచుకుంటే తరగనిది విద్య, సత్యదాకా మన తనువును అంటుకొని ఉండేది విద్య తప్ప ఏ ఎండి కాదు, ఏ బంగారం కాదు, ఏ ఆస్తి కాదు, కోట్ల రూపాయలు కాదు. మరి ప్రాథమిక పాఠశాల లోపల ఎందుకు చేర్పించాలి, అందులో ఏమేమి ఉంటాయి? ఆ పాఠశాలలో మరి ఏమేమి ఉంటాయని కొందరికి ఆలోచన కూడా వస్తాయి. ఆ పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం, మరి అలాగే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, మరి అలాగే 2 జతల యూనిఫామ్స్ పంపిణీ, మరి అలాగే మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో వంటలు, మరి అలాగే వారానికి 3 సార్ల కోడిగుడ్లతో భోజనం, మరి అలాగే ఆటలు ఆడుకోవడానికి విశాలమైన ఆట స్థలం, మరి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే మంచి విద్యా బోధన, ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో ప్రతి ఒక్కరి పిల్లలు కూడా చేర్పించాలని కోరుచు మరి ఆత్మీయుడు అచ్చా సుదర్శన్ గారు మరి మన ఇందూర్తి జగన్ యాదవ్ ఒగ్గు కథ కళ బృందంచే మరో చిన్న పాటతో వారిని ప్రోత్సహించాలని కోరుచు. రారండోయ్ పిల్లల్లారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ విద్యార్థులారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ పిల్లల్లారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ విద్యార్థులారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ పిల్లల్లారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ విద్యార్థులారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ పిల్లల్లారా ప్రాథమిక పాఠశాలకు, రారండోయ్ విద్యార్థులారా ప్రాథమిక పాఠశాలకు. 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా, 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా, 1వ తరగతి నుండి 5వ తరగతి దాకా. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.